వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాజకీయాలు అయితే వాడివేడి అయితే సాగుతూ ఉన్నాయి. దీనిలో పరిణామాలను చూసుకోవచ్చు. ఇక ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఇబ్బంది పడుతూ ఉన్నారు విద్యార్థులు అని చెప్తా ఉన్నారు. మరి రియల్గా కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, ఉస్మానియాలో కూడా కరువే కనబడుతుందని చెప్తా ఉన్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ దయాకర్ పిపిసిసి ఒక అధికార ప్రతినిధి ఉన్నారు. ఇంకోటి ఓయూ నుండి కూడా ప్రాతినిధ్యం కనపడుతూ ఉంది. సో అడిగి తెలుసుకుందాం అన్ననే. మరి రియల్గా అన్న చెప్పండి అన్న, రియల్ గానే కరువు ఉంది అక్కడ, లేకుంటే ఎలా ఉంది అసలు ఉస్మానియా యూనివర్సిటీలో? ఇవాళ టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్లు పాలించి కూడా ఏ రోజు కూడా యూనివర్సిటీ సమస్యల మీద యూనివర్సిటీ విద్యార్థులు కలవడానికి ఏ ఒక్క రోజు కూడా రాని కేటీఆర్ గారు ఇవాళ అధికారులు వేసవి సెలవులు సర్వసాధారణంగా అన్ని స్కూళ్లకు కాలేజీలకు ఇచ్చినట్టు ఉస్మానియా కూడా ఇస్తుంటారు. ఎందుకంటే హాలిడేస్ లో అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ, ఫ్యాన్లు కానీ, ఎలక్ట్రికల్ కానీ రిపేర్ కోసం ఇస్తుంటారు. దాన్ని వీళ్ళు వక్రీకరించి మార్పింగ్ చేసి నీటి కొరత ఉందని, విద్యుత్ కొరత ఉందని కట్టుకథలు పిట్టకథలు చెప్పి ఇవాళ యూనివర్సిటీ విద్యార్థుల మీద ఏదో ప్రేమ ఒలకబోస్తున్నట్టు ఇవాళ కేటీఆర్ మాట్లాడడం అంటే దయాలు వేదాలు వెల్లించినట్లుగా అనుకుంది. అదే నీ మన కేటీఆర్ మాట్లాడడం ఏంటి? ఒకనాడు ప్రభుత్వ యూనివర్సిటీ, ప్రఖ్యాతి గల యూనివర్సిటీకి ₹1 అంటే ₹1 ఇవ్వని కేటీఆర్ గాని, కేసీఆర్ గాని కళ్ళ ముందు యూనివర్సిటీ అధ్యాపకులు లేకుండా, నిధులు లేకుండా, నియామకాలు లేకుండా మోసిపోయి వెలవలాడిపోతున్న ఉస్మానియా యూనివర్సిటీని వాళ్ళు 10 ఏళ్లు చూసి ఇలా పక్కనే రిబ్బన్లు కట్ చేసి ప్రైవేట్ యూనివర్సిటీకి పల్లా రాజేశ్వర రెడ్డికి, మల్లారెడ్డి యూనివర్సిటీలకు రిబ్బన్లు కట్ చేసి నీరు ఉన్నటువంటి దొంగతనాలుగా మంత్రి హోదాలో పోయి ప్రైవేట్ యూనివర్సిటీని పెంచడం కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నటువంటి ప్రఖ్యాతి యూనివర్సిటీ, నువ్వు చదివినటువంటి నిజాం కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి యూనివర్సిటీ ఏ ఒక్క రోజైనా వచ్చి పరామర్శించకపోవడం చాలా సిగ్గుచేటు. అది వాళ్ళ కేటీఆర్ మాట్లాడడం, మార్పింగ్ పెట్టి ఆయన ట్విట్టర్లో పెట్టడం సిగ్గుపడతా ఉన్నాడు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఏది ఎక్కడైనా కూడా దేశవ్యాప్త కరువు ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కావాల్సిన నీళ్లు ఉన్నాయి, విద్యుత్ ఉంది, 2 ఎకరాల్లో సబ్ స్టేషన్ ఉంది, అక్కడ నీటి ఎద్దడి లేదు, విద్యుత్ కొరత లేదు. కాబట్టి దాన్ని వక్రీకరించి ఏదో ఓట్ల కోసం డ్రామా చేశారు. కానీ ఇంకెవరైనా మాట్లాడొచ్చు, కానీ కేటీఆర్ కు, కేసీఆర్ కు ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకు లేదు అని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఈ ఓట్ల కోసం మళ్ళీ ఒకసారి యూనివర్సిటీ విద్యార్థుల అభిమానాన్ని చురగొని మళ్ళీ ఏదో ఒక వ్యతిరేకతను తీసుకురావాలని మళ్ళీ వాళ్ళ పక్షాన కొట్లాడినట్టు ఒక డ్రామా చేసి ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు మొఖాలు అడ్డు పెట్టిన కేటీఆర్, కేసీఆర్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర 30 నెలలకు రాసిన వాళ్ళు క్షమించరాని తప్పిదం చేశారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఎప్పుడు వాళ్ళు ద్రోహులే ఉంటారు, యూనివర్సిటీకి వాళ్ళు ఎప్పుడు ద్రోహుల పాత్ర పోషించారు. కాబట్టి వాళ్ళకు మాట్లాడే నైతిక అర్హత లేదు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధాన బాధ్యత ఉంది. యూనివర్సిటీలో కానీ, యూనివర్సిటీల అభివృద్ధి కానీ, యూనివర్సిటీల నియామకాలు కానీ, యూనివర్సిటీ సమస్యలు కానీ పరిష్కరించగలిగేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది గతంలో చూపించడం, ఇప్పుడు చూపిస్తాం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు 2009లో 2004 ముఖ్యమంత్రి కాగానే 2009 కాగానే ఎమ్మటే 10 యూనివర్సిటీలు తెలంగాణలో జిల్లాకో యూనివర్సిటీని ఏర్పాటు చేసి గ్రామీణ పేద మధ్య తరగతి విద్యార్థులకు యూనివర్సిటీ విద్యను అందుబాటులో తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము తెచ్చిన యూనివర్సిటీలు, మేము తెచ్చిన కళాశాలలు మీరు పాలించిన రోజులు అవన్నీ దోచిపోయినాయి. నియామకాలు లేవు, అధ్యాపకులు లేరు, నిధులు లేరు. కాబట్టి మీరు నియమించినటువంటి ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు డబ్బుల కమ్ముడు పోయి మంత్రులు పైసలు తీసుకొని మీరు నియమిస్తే వాళ్ళు ఒక దొంగల్లాగా అడ్డదారిలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దొరికిపోయి జైల్లో ఉన్నాడు. ఇక్కడే ఉన్నటువంటి కట్టా నరసింహారెడ్డి అనేటోడు యూనివర్సిటీ రిటైర్డ్ అధ్యాపకుడు తీసుకొచ్చి వేముల ప్రశాంత్ రెడ్డికి సమీప బంధువు అయినటువంటి 3 కోట్ల రూపాయలు తీసుకొని ఆయనకు వీసీ పదవి ఇస్తే ఇవాళ 50 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఇంజనీరింగ్ కళాశాల దగ్గర 10 లక్షలకు 20 లక్షలకు సీట్లు పెట్టుకొని యూనివర్సిటీ జేఎన్టీ రూల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కళాశాలకు రాష్ట్ర విద్యార్థులకు మార్క్స్ రిలీజ్ చేయకుండా, వాళ్లకు ఎన్ఓసీలు ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళ సెక్షన్లకు పర్మిషన్ ఇవ్వకుండా ఒక బలవంతంగా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించినటువంటి కట్ట నరసింహారెడ్డి కావచ్చు, ఆయన నియమించినటువంటి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దొంగలు నియమించారు.
కాబట్టి నేను అంటా ఉన్నాను, కేటీఆర్ కు తెలంగాణలో ముఖాలను అడ్డుపెట్టినా కూడా ఊపు రాలేదు. వాళ్ళు చాలా దుర్మార్గమైన పాలన చేశారు. కాబట్టి వాళ్ళకు ప్రజల గురించి కానీ ప్రజల బాధల గురించి తెలియదు. కేటీఆర్ పాలించిన రోజులు ఆకాశంలో నడిచింది. ఇవాళ ఒక్కసారి పదవి పోగానే, అధికారం కూలిపోగానే ఇవాళ నేల మీద నడిచి ఇప్పుడే ఆయనకు సమస్యలు కనిపిస్తున్నట్టు నటిస్తున్నాడు. 10 ఏళ్ల కాలంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇచ్చేస్తా ఉంది. ఎట్లా చూస్తారన్న, అంటే ఎన్నికల్లో భాగంగా ఏదైతే ప్రచారంగా ఏదైతే గుర్తింపు రావాలి, ఏదో చేస్తున్నా గుర్తింపు రావాలని చేసిన ట్వీట్ అని చెప్పాల్సి, లేకుంటే ఆ రోజు అర్ధరాత్రి కూడా స్టూడెంట్స్ బయటకు వచ్చిన సందర్భాలు అయితే కనిపించాయి మనకి. దేనికోసం అంటారు? 10,000 మంది యూనివర్సిటీ విద్యార్థులు, దాదాపు 58 హాస్టల్స్, 18 డిపార్ట్మెంట్లు, అంటే రకరకాలుగా మనం ఏంటంటే విద్యార్థులకు భోజనం సరిగా రాకపోవచ్చు, లేకపోతే టైంకి తినకపోవచ్చు, చిన్న ప్రాథమిక సమస్యలు ఉన్నప్పుడు కూడా విద్యార్థులు కాస్త వార్డెన్ అందుబాటులో లేకుండా, వార్డెన్ స్పందించకుండా, లేకపోతే పైన అధికారులు స్పందించకుండా చేస్తుంది. అవి యూనివర్సిటీలో సర్వసాధారణమైనటువంటి ప్రాథమిక సమస్యలు. కాబట్టి దాన్ని మనం వీళ్ళు భూతత్వంలో పెట్టి ట్విట్టర్ లో పెట్టినంత మాత్రాన సినిమా లేదు. యూనివర్సిటీకి వాళ్ళు చేసినంత పాపం ఎవరు చేయలేదు. కాబట్టి వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు అని నేను భావిస్తున్నాను. వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్ నాకు తెలుసు. కాబట్టి ఎన్నికల ముందులో వేముల ఆత్మహత్య గురించి తీసుకురావడం చేయడం ఇలా రోహిత్ వేముల ఆత్మహత్యకు బీజేపీ నాయకులు కారణం కదా. కాబట్టి ఆ రోజులలో బీసీ అప్పారావు పైన బీజేపీ నాయకుల పైన వాంగ్మూలం వచ్చింది, వాళ్ళ లెటర్లు వచ్చినాయి, వాళ్ళ రాష్ట్ర లెటర్లు బయటకు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి పోలీసులు కూడా దాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు, తప్పుదడకలతో కోర్టుకు సమర్పించారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది, ప్రజలు కోరుకున్న పాలన వచ్చింది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఇవాళ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసినా కూడా, హైకోర్టు కొట్టేసినా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని దర్యాప్తు చేయించి సుప్రీంకోర్టులో ఫిల్ వేసి దాన్ని రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు తన కుటుంబాన్ని పిలిచి మీకు న్యాయం జరుగుతుంది, అధైర్యపడవద్దు, మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన విద్యాబుద్ధులు చెప్పి ఒక ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాల్సినటువంటి రోహిత్ వేముల అర్థంతంగా ఆనాడు బీజేపీ నాయకుల వేధింపులకు, ఆనాడు వీసీ వేధింపులకు, వీసీ అప్పారావు వేధింపులకు బలర్మని గురై మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య దేశాన్ని చలించింది. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఇవాళ కేసీ వేణుగోపాల్ గారు కూడా ఇలా రోహిత్ వేముల మీద చట్టం తీసుకొస్తా ఉన్నారు. దాన్ని మనం అందరం స్వాగతిస్తా ఉన్నాం. కాబట్టి యూనివర్సిటీలలో ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి భావజాలంతో ఒక మత ఛాందావస్థల అరాచకాలు ఎక్కువైపోయినాయి. ఇవాళ దేశవ్యాప్తంగా మన ఎస్సీ యూనివర్సిటీ కావచ్చు, ఢిల్లీ ఇక్కడ కావచ్చు, లేకపోతే అక్కడ అస్సాంలో కావచ్చు, కేరళలో కావచ్చు, ప్రతి చోట్ల ఉన్నటువంటి అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలలో ఇవాళ కమ్యూనిస్టు పార్టీ భావజాలు ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అభ్యుదయ సంఘాల నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక దేశానికి ఒక ప్రమాదకరమైనగా ఉన్నటువంటి ఒక బీజేపీ కావచ్చు, వాటి మూలాలను కూడా మనం తొలగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ కి ప్రతీకగా దేశ మత సామరస్యాలని పెంపొందించే విధంగా, మత సామరస్యాలకు మనోభావాలకు అనుకూలంగా అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించి ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు కావచ్చు, పేద మధ్యతరగతి అట్టడుగు కులాలను గౌరవించి వాళ్లకు ఒక రిజర్వేషన్లు ఇచ్చి కూడు గుడ్డ నీడ ఇచ్చింది ఏదైతే ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కాంగ్రెస్ నాయకత్వం అవసరం, రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం అనే ఉద్దేశంతోనే ఇవాళ భారత్ జోడో యాత్ర ద్వారా, భారత్ న్యాయయాత్ర ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదన, వాళ్ళకు ఉన్నటువంటి ఆకాంక్షతోని లక్షల మంది కదిలి వచ్చారు. కేవలం రాహుల్ గాంధీ మీద ప్రేమనే కాదు, బీజేపీని వ్యతిరేకించే శక్తులు కూడా కదిలి వచ్చినాయి. ఈ దేశంలో ఒక మార్పు జరగాలి. 10 ఏళ్ళు మోడీ పాలించిన తర్వాత ఒక సూటు బూటుకే పరిమితం అయిపోయి దేశ పర్యటనలు చేస్తే పేదవాడి ఆకలి తీరదు. దేశ పర్యటనలు చేసి దేశాన్ని ప్రపంచంలో భారతదేశాన్ని ముందు వరుసలో ఉంచినంటే
అరే ఆకలితోని వాళ్ళ సాక్షాత్తు ఈ దేశంలో అన్నం లేక చచ్చిపోతా ఉన్నారు, కూడుగుడ్డ లేక చచ్చిపోతా ఉన్నారు, వైద్యం ఎందుకు చచ్చిపోతా ఉన్నారు, విద్య ఎందుకు చచ్చిపోతా ఉన్నారు. వాళ్ళకు నువ్వు పరిష్కరించాలి కదా నేను అనేది. కేవలం నువ్వు సూటుబుట్టు వేసుకొని ఆదాని అంబానీలకు దేశ సంపద వాళ్ళ జేబులలో పెడితే పేదవాడు ఆకలి తీరదు. అభివృద్ధి అంటే అది కాదు. ఈ దేశంలో పేదరిక నిర్మూలన కావాలి. ఈ దేశంలో ఆకలితో అలమటించే వాడు ఎవరైనా ఉంటుంటే ఆకలి నిర్మూలించగలగాలి. ఇలా కూడుగుడ్డని ఇవ్వగలగాలి నేను అనేది. ఇలా రిజర్వేషన్ అట్టడుగు ఉన్నటువంటి కులాలను గుర్తించగలగాలి. అట్టడుగు కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇలా ఉన్నటువంటి దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనేక ఉన్నటువంటి సమస్యల మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా ఇవాళ కేవలం దేశ సంపద అంటే ఆదాని అంబానీలకు ఉన్నత వర్గాలకు జేబు సంస్థగా మోడీ మారింది తప్ప వాళ్ళకు పేదవాడు తీరుగానే ఉన్నాడు. బలిసిన వాడేమో అందలాళ్ళకి ఎక్కాడు, ప్రభుత్వ సొమ్మును లూటీ చేశాడు. లూటీ చేసింది మళ్ళా మోడీ వచ్చి మాఫీ చేసిండు. కాబట్టి ఈ మోడీ ఈ దేశానికి ఒక కేడి, మనకి ఏమీ రాదు అనే ఉద్దేశంతోనే ఈ మోడీ అమిత్ షా ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడదు, అభివృద్ధి చెందదు. మార్పు రావాలి ప్రజలకు ఒక స్వేచ్ఛను కోరుతారు, ఒక సమానత్వాన్ని కోరుతున్నారు, ఆంక్షలు లేని జీవితాన్ని కోరుతా ఉన్నారు, రాజ్యాంగ హక్కుల్ని కాపాడమంటున్నారు. కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరం, కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటారు ప్రజలు. కాబట్టి ఆ దిశగా ప్రజలందరూ కూడా ఆలోచించాలని కూడా మాలాంటి వాళ్ళని కోరుతా ఉన్నాం నేను అనేది పదే. ఎందుకంటే మోడీ హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ ఎందుకు వస్తున్నాడు? అరే నువ్వు పార్లమెంటుల్నే తల్లిని చంపి పిల్లనిచ్చారని చెప్పారు. అంటే నువ్వు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించినావు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి మళ్ళీ హైదరాబాద్కు వచ్చి మళ్ళీ అమ్మవారు అంటాడు, భాగ్యలక్ష్మి టెంపుల్ అంటాడు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్క రోజైనా అమిత్ షా గాని మోడీ గాని గన్ పార్క్ దగ్గరికి ఎందుకు రాలేదు? గన్ పార్క్ దగ్గరకు వచ్చి ఎందుకు నివాళులు అర్పించలేదు? కాబట్టి వాళ్ళకు తెలంగాణ ఏర్పాటుని జీర్ణించుకోలేని మోడీ తెలంగాణకు ఇక్కడ జాతీయ హోదాలు కానీ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, మేడారం సమ్మక్క సారథ కావచ్చు, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేట కోచ్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి బయ్యారం ఉక్కు కావచ్చు, ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు. ఏ ఒక్కటి ప్రాజెక్టు కూడా ఆయన జాతీయ హోదా ఇవ్వలేదు. తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ హైదరాబాద్ పట్ల ఆయనకు ఒక పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. కేవలం ఇవాళ నార్త్ లో మొత్తం కూడా బీజేపీకి వ్యతిరేక పవరాలు వీస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ కాస్తో కూస్తో సౌత్ లో తన బలాన్ని పెంచుకోవాలని, సీట్లను పెంచుకోవాలని తాతాలాడుతా ఉన్నారు. ఇక్కడ సౌత్ లో చైతన్యం ఎక్కువ, ఇక్కడ బీజేపీకి అవకాశాలు ఉండవు, ప్రశ్నించే తత్వం ఎక్కువ ఉంటది. కాబట్టి ఇలాంటి మోసాలను, ఇలాంటి రాజకీయ దళారులను ఎండగట్టే విషయంలో సౌత్ లో ఎక్కువ ఉంటది. కాబట్టి మరీ తెలంగాణలో ఎక్కువ ఉంటది. కాబట్టి ఇక్కడ మోడీకి నాకు తెలిసి 1-2 తప్పగానే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి లేదు. నాకు తెలిసి 17 స్థానాల్లో నాకు తెలిసి 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ వైపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 1-2 సీట్ల కోసం వాళ్ళు తాతాలాడుతూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ అధికారం పోయిన తర్వాత కూడా ఈ అధికారాన్ని పోయిన తర్వాత ఈ చీకటి దొంగలు, రాజకీయ చీకటి దొంగలు ఎవరైనా అంటే కేసీఆర్, మోడీ. వీళ్ళకు మోడీకి సీట్ల కోసం మళ్ళీ కేసీఆర్ బస్సు యాత్రలు స్టార్ట్ చేసిండు. వీళ్ళంతా ఒక డ్రామా ఆర్టిస్టులు, పొలిటికల్ ఆర్టిస్టులు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ప్రజలు నమ్మరండి నేను అదే. ఎందుకంటే 10 ఏళ్ళు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ లాంటి ఒక నియంత ధోరణి తరిమి కొట్టి భూస్థాపితం చేసి మళ్ళా మనం ప్రజాపాలన తీసుకొచ్చాం. కాబట్టి ప్రజలకు అనుగుణంగా, ప్రజాస్వామ్యానికి అనుగుణంగా కాంగ్రెస్ పాలన ఉంటది. ప్రజా అభిష్టం మేరకే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలన ముందుకెళ్తా ఉంటది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వైపు ఇండియా కూటమిని బలపరుస్తారని మనం భావించాలని కూడా, బలపరచాలని కూడా కోరుకుంటున్నాం. అందరికీ తెలంగాణలో అభ్యుదయ సంఘాలు, పౌర హక్కులు, ప్రజాస్వామిక వాదులు ఈ దేశంలో ప్రశాంతంగా నివసించాలన్నా, స్వేచ్ఛగా ఉండాలన్నా మనకు కూడా పాలకులు కూడా సరైన పాలకులు ఉండాలి, అవగాహనతో ఉన్న పాలకులు ఉండాలి. ఈ ప్రజల పట్ల, ఈ దేశం పట్ల ప్రేమ ఉన్నటువంటి నాయకత్వం కూడా ఉండాలి. అది కేవలం ఒక రాహుల్ గాంధీ గారి పైన ఉందనేది మనకు తేట తెల్లం అవుతా ఉంది. ఎందుకంటే ఆయన కరోనా టైంలో మీరు ఎట్లా చేశారు మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఆయన లారీ కార్మికుల సమస్యల కోసం 200 కిలోమీటర్ల లారీలో పోయిండు. ఇవాళ రైల్వేలో పనిచేస్తున్నటువంటి కార్మికులను చూశాడు. అంటే ప్రతి చోట నాట్లేసే కూలీలను చూసిండు, ఇవాళ కారు దోలే కార్మిక డ్రైవర్లను చూసిండు,
ఇవాళ మూటలైతే కార్మికులను చూసిండు, ఎక్కడైతే శ్రమ జరుగుతుందో శ్రమపడే కార్మికుల దగ్గరికి వెళ్ళిండు. కాబట్టి శ్రమ విలువ ఏందో తెలిసినటువంటి ఒక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే నేను అనుకుంటున్నాను. 400 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ కి ఎన్ని రాబోతా ఉన్నాయి? నాకు తెలిసి ఇండియా కూటమి ఒక అధికారంలోకి రాబోతా ఉంది. ఇండియా కూటమికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ దేశ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజాదానం వస్తుందని తీసుకుపోయి కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు. కేవలం ఎన్నికల స్టంట్ లో కేజ్రీవాల్ని జైల్లో పెట్టడం కోసం కవితను అరెస్ట్ చేశారు. ఒకటేసారి కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కవితను అరెస్ట్ చేయించి దాన్ని సాకు చూయించి కేజ్రీవాల్ అసలు వాళ్ళ ఉద్దేశం ఏంది, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి. కాబట్టి కేజ్రీవాల్ ఉంటే మాటలు సాగవు, ఈ సీట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో చేశారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, నేషనల్ పార్టీలు కూడా, ఇంకా ఉన్నటువంటి మిగతా పార్టీలు కూడా ఎన్డీఏ కూటమికి ఇంకా వస్తారు. ఎన్నికల తర్వాత కూడా మోడీకి వ్యతిరేకంగా చిన్న చితక పార్టీలు కూడా రాహుల్ గాంధీని బలపరుస్తారని మనం కోరుకుంటున్నాం.